ఇక ఇయాటి నుంచి చికెన్ షాపులన్నీ బంద్ చేస్తామని ఓనర్ తెలంగాణ చికెన్ షాపుల ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. దీంతో మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపులు బంద్ అయ్యే పరిస్థితి వచ్చి బంద్ అయ్యే పరిస్థితి కాదు, బంద్ అని క్లియర్గా చెప్పేసారు వాళ్ళు. ఒకవేళ తీస్తే కూడా వాళ్ళ సంగతి కూడా చూస్తామని చెప్పిండ్రు. ఎందుకు చికెన్ షాప్ ఓనర్స్ ఎందుకు చికెన్ షాపులు బంద్ చేయాల్సి వచ్చింది అంటే రేట్లు పెంచాలని. రేట్లు పెంచాలంటే ప్రజలకు ఇచ్చే రేట్లు కాదు, పౌల్ట్రీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వెన్కాబు లేకపోతే సుగుణ పిగుణ ఈ రకరకాల పేర్లు ఉన్నాయి కదా, ఆ పేర్లతో ఉన్నటువంటి కంపెనీలు వాళ్ళకి ఇస్తున్నటువంటి మార్జిన్లో గతంలో 26 రూపాయలు ఇస్తే ఇప్పుడు 16 రూపాయలు చేసిండ్రు. మరి దీంతో మరి 10 రూపాయలు అంటే ఒక కిలో మీద 10 రూపాయలు తగ్గితే మేము షాపు రెంట్ ఎట్లా కట్టుకోవాలి, తర్వాత ఇక్కడ పనిచేసే వాళ్ళకు జీతాలు ఎట్లా ఇవ్వాలి, కరెంటు బిల్ ఏంది, మెయింటెనెన్స్ ఏంది, మాకు వచ్చే లాభం ఏంది, అసలు పరిస్థితి ఏంది, కుటుంబం గడవడం ఎట్లా అని చెప్పేసి చికెన్ షాప్ ఓనర్ల అసోసియేషన్ నిన్న ప్రకటించేసింది. అంటే ఇప్పటి వరకు వాళ్ళు కొన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చిండ్రు. అంటే ఏదైతే పౌల్ట్రీ కంపెనీలు ఉన్నాయో ఆ పౌల్ట్రీ కంపెనీలు మాకు ఇచ్చేటువంటి మార్జిన్ని పెంచాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేసిండ్రు. డిమాండ్ చేస్తే పౌల్ట్రీ ఓనర్స్ ఇప్పటి వరకు పౌల్ట్రీ కంపెనీల ఓనర్స్ ఇప్పటి వరకు స్పందించలేదు. యాజమాన్యాలు స్పందించకపోతే మరి ఎట్లయితుంది? ఇప్పుడు అది వాటి అదే ఒక్కొక్క ఇంత పరిమాణానికి సంబంధించి ఇంత రేట్ అని ఉంటుంది. అసలు యాక్చువల్గా ఒక చిన్న చికెన్ షాప్ ఉంటే దాంట్లో 40 కిలోలు అమ్మడం చాలా కష్టంగా ఉంటుంది. 40 కిలోల చికెన్ కూడా అమ్మలేని పరిస్థితి ఉంటుంది. మరి 40 కిలోలకు చికెన్ కూడా అమ్మకపోతే ఒకవేళ ఇప్పుడు 15 రూపాయలు 15 రూపాయలు 16 రూపాయలు ఇస్తారు కదా, 16 రూపాయలు ఇస్తే ఒక 20 కిలోలు అమ్మిరు అనుకుందాం. 20 కిలోలు అమ్మితే ఎంత? 16 రూపాయలు అంటే 160 320 రూపాయలు వస్తుంది. 320 రూపాయలు వస్తే మరి రెంటే ఒక్కొక్క షాప్ రెంటే 10,000 ఉంటుంది. ఈ 320 రూపాయలు ఈ షాప్ రెంట్కే సరిపోదు, ఏది అక్కడ తీసుకున్నటువంటి షటర్కి. మరి ఆ పనిచేసిన వర్కర్లకు ఏమి ఇవ్వాలి, కరెంటు బిల్ ఏం కట్టాలి, మెయింటెనెన్స్ ఏం చేయాలి, తర్వాత వీళ్ళకు మళ్ళీ వచ్చేటువంటి లాభం ఎట్లా, ఇట్లా దీనిపైన మొత్తం కూడా చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ మొత్తం కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో చికెన్ షాపులు తెరవనిచ్చే పరిస్థితి లేదు, ఒకవేళ తెరిస్తే వాళ్ళ సంగతి కూడా చూస్తామనేటువంటి హెచ్చరిక కూడా చేసిండ్రు. అంటే దీంతో చాలామందికి అంటే ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కానీ, తర్వాత ఇక్కడ ఇతర చిన్న చిన్న షాపులు కానీ, చిన్న చిన్న హోటళ్ళు కానీ, చికెన్ సెంటర్ల మీద ఆధారపడేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఎవరైనా ఇప్పుడు ఒక రకంగా దెబ్బపడేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఇప్పటి వరకు కంపెనీలు ఇప్పుడు ఏదైతే కంపెనీలు ఉన్నాయో ఈ పౌల్ట్రీ కంపెనీలు ఉన్నాయో వాడు మాత్రం రేట్ వేసుకుంటాడు, వాడు వేసుకొని పేపర్లు రేట్ వేస్తాడు, వాడు ఎంత కమ్మాలో వాడు నిర్ణయిస్తాడు. కానీ వీళ్ళకి మార్జిన్ ఇచ్చే విషయంలో ఒకటేసారి 10 రూపాయలు తగ్గించేసిండ్రు. రేట్లు ఏమో 350 రూపాయలు పెంచుకుంటాడు, 400 రూపాయలు ఇష్టం వచ్చినట్టుగా రేట్లు. కానీ వీళ్లకు ఇవ్వకపోవడం వల్ల ఈ చికెన్ షాపు వాళ్ళు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. తర్వాత వాళ్ళకు కనీసం రోజులు వెళ్ళే పరిస్థితులు కూడా కనిపిస్తలేవు. కాబట్టి వాళ్ళు ఆందోళన చెందుతున్నారు, ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే చిన్న చిన్న కుటుంబాలు, చిన్న చిన్న ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళకు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చికెన్ షాపులన్నీ కూడా బంద్ చేయాలని నిర్ణయం చేసిండ్రు. దీంతో ఇప్పుడు ఈ రకంగా ఒక రకంగా ఇప్పుడు ఇవాళ రేపట్ల పెళ్లిలో లేకపోతే చిన్న చిన్న ఏమైనా ఫంక్షన్లు ఉంటే కూడా కష్టమయ్యే పరిస్థితి ఉన్నది. ఏది ఏమైనప్పటికీ వాళ్ళకి ఇచ్చేటువంటి మార్జిన్ని పెంచాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దీనిపైన ప్రభుత్వం కూడా ఇనిషియేటివ్ తీసుకోవాలి. అరే కొంతమంది చాలామంది కొన్ని లక్షలాది మంది చికెన్ షాప్ ఓనర్స్ బాధపడతా ఉంటే వాళ్ళ కుటుంబాలన్నీ కూడా రోడ్డు మీద పడతా ఉంటే మరి పట్టించుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన కూడా ఉన్నది. ఇక్కడ వాళ్ళ రేట్లేమో వాళ్ళు నిర్ణయించుకుంటారు, వాళ్ళకి ఎంత లాభం రావాలో వాడు నిర్ణయించుకుంటాడు. ఇంత రేటు చికెన్ కిలో ధర ఇంత అమ్మాలని చెప్పేసి డిసైడ్ చేసి పేపర్లు వేస్తాడు, మంచిగా ఉన్నది. మరి నీ లాభం మంచిగా ఉన్నది కానీ మరి వీళ్ళ పరిస్థితి ఏంది? కాబట్టి 1000% 100% వాళ్లకు రావాల్సినటువంటి మార్జిన్ని 100% పెంచాల్సిన అవసరం ఉన్నది. పెంచి వాళ్లకు చికెన్ షాపులు మళ్ళీ ఓపెన్ అయ్యే విధంగా చూడాల్సిన అవసరం, బాధ్యత ఇక్కడ పౌల్ట్రీ కంపెనీలపైన ఇటు ప్రభుత్వం పైన కూడా ఉంది. దీనిపైన ప్రత్యేకంగా ఇనిషియేటివ్ తీసుకోవాలి. ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది కూడా ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కానీ కొంతమంది ఏది పౌల్ట్రీ కంపెనీలకు సంబంధించిన ఓనర్లు కూడా ఉన్నారు. మరి వాళ్ళు ఏమనుకుంటారో మరి వాళ్ళ మాట కూడా చెప్పి 100% చికెన్ షాప్ ఓనర్స్కి 100% న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇక ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం ఇంకా కొనసాగుతూ ఉంది, ఉధృత రూపం దాల్చింది. నిన్న ఇరాన్ మీద ఒక బాంబు వేసిండ్రు. ఇట్లా రకరకాలుగా జరుగుతూ ఉంది.
ఈ నేపథ్యంలో హర్ముజ్ జలసంధిని తీవ్రంగా మొత్తం దిగ్బంధిస్తామనేటువంటి మాట ఇరాన్ చెప్తున్నది. 16 నౌకలు భారత్కు రావాల్సినటువంటి 16 నౌకలు ఎక్కడ హర్ముజ్ జలసంధి అవతలనే ఉన్నాయి. దాంతో మనకు రావాల్సిన గ్యాస్ కానీ మనకు రావాల్సినటువంటి పెట్రోలు డీజిల్ కానీ ఇవన్నీ కూడా ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే చాలా మట్టుకు అంటే మనం యుద్ధ ప్రభావం మన మీద ఏముందని అనుకుంటున్నాం, కానీ చాలామంది ఇప్పుడు అక్కడ ఏది టిఫిన్ సెంటర్లు కానీ లేకపోతే సాయంత్రం కర్రీ పాయింట్లు కానీ లేకపోతే చపాతీ చేసే వాళ్ళు చపాతీ బంద్ చేసిండ్రు, చపాతీకి ఎక్కువ గ్యాస్ అవుతుందని. అట్లా రకరకాలుగా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. కాబట్టి అదే ఒక సమస్య నడుస్తూ ఉంది. ఇక బీసీల సాధికారతకు సంబంధించి బీసీలకు సంబంధించి 100% మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నామని ప్రభుత్వాలు చెప్తాయి, పార్టీలు తమ మేనిఫెస్టోలో పెడతాయి. కామన్ డిక్లరేషన్ అవతల అటే పోయింది. అది దానికి సంబంధించి ఇంకా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు మాట్లాడతలేరు. ఎప్పుడు వాటిని అమలు చేస్తారు? 2 సంవత్సరాలు అయిపోయింది, 2.5 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. అంటే సగం పుణ్యకాలం కాస్త అయిపోయింది. అయిపోయాక ఇప్పటి వరకు ఈ కామన్ డిక్లరేషన్లో ప్రకటించినటువంటి హామీలు కానీ ఏది బీసీలకు సంబంధించి, ఇక్కడ చేవల డిక్లరేషన్లో ఎక్కడ గిరిజనులకు సంబంధించినటువంటి డిక్లరేషన్ కానీ వీటన్నిటికీ సంబంధించి ఎప్పుడు అమలు చేస్తారు? ఎప్పుడు వాటిని మరి ప్రజలకు మోసం చేస్తారా? ప్రజలకు చెప్పినటువంటి హామీలు ఇవ్వకుండా మోసం చేస్తారా? లేకపోతే నిజంగా అమలు చేస్తారా అనేటువంటి విషయం పైన స్పష్టత ఇవ్వాల్సిన అవసరం బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. అందుకనే ఎప్పుడైతే ఒక ఫిలాసఫర్ చెప్తాడు అంటే ప్రజల నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి, తీవ్రమైనటువంటి బలమైనటువంటి ఒత్తిడి, ఆకాంక్ష ప్రభుత్వాలకు కనిపించినప్పుడు మాత్రమే ఆ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరుతాయి, వాళ్ళ యొక్క సమస్యలు తీరుస్తారు, వాళ్ళ గురించి ప్రభుత్వాలు ఆలోచిస్తాయి. లేకపోతే ప్రభుత్వాలు పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పేసి ఒక ఫిలాసఫర్ చెప్తాడు. అంటే ప్రజలకు మంచి జరగాలంటే ప్రజల నుంచి ఒక రకమైనటువంటి ఆవేదన కానీ ఆక్రోశం కానీ ఉద్యమ రూపంలో కానీ నిరసన కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వానికి కనిపించేటట్టు చేయాలి. కనిపించేటట్టు చేయాలంటే ఏం చేయాలి? మొత్తం పెద్దగా కత్తులు పట్టుకోవాల్సిన అవసరం లేదు, తుపాకులు పట్టాల్సిన అవసరం లేదు. కేవలం ఓటు అనేటువంటి ఆయుధం కరెక్ట్గా గుద్దితే, వ్యతిరేకంగా గుద్దితే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది లెక్క. కాబట్టి అది చేస్తే సరిపోతుంది. ఇంకా చాలా విషయాలను మనం మాట్లాడుకుందాం. మార్నింగ్ న్యూస్లో ముందుగా వెలుగు దినపత్రిక చూద్దాం. ఇయాల్టి నుంచి చికెన్ షాపులు బంద్, మార్జిన్ అంటే కిలకు 26 రూపాయలు ఇస్తుండే గతంలో, ఇప్పుడు ఒకేసారి 16 రూపాయలకు తగ్గించేసారు. పౌల్ట్రీ కంపెనీల తీరుపై ఆందోళన, మార్జిన్ తగ్గితే నష్టాలు భరించలేమని ఆవేదన చెందుతున్నారు చికెన్ షాప్ ఓనర్లు. కంపెనీలు దిగొచ్చే వరకు బంద్ కొనసాగిస్తామంటున్న చికెన్ షాప్ ఓనర్లు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. 100% వీళ్ళకి మార్జిన్ పెంచాల్సిందే. ప్రజల మీదనే ఇష్టం వచ్చినట్టు చేస్తారు రేట్లు. మా రేట్ ఇంత 350 అంటే 350 కొనుక్కోవాలి అంతే. ఈ రంజాన్ ఉన్నప్పుడు ఇంకా పెంచారు రేట్లు. ఎందుకంటే అప్పుడు ఎక్కువ చికెన్ తింటారు, ఎక్కువ హలీమో ఇదంతా అమ్ముడు పోతుంది కాబట్టి తప్పకుండా కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి పెంచి పడేసారు రేట్లు. మీకు లాభం రావడానికి ఓకే, మరి వీళ్ళ పరిస్థితి ఏంది? పని చేసేటోనికి వద్దా? అక్కడనేమో రైతులు నష్టపోతారు. రైతులకు కూడా ఇచ్చేటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి అది కిలకింత అని చెప్పేసి వాళ్ళకు కూడా ఇయ్యారు సరిగా. ఇక్కడ చికెన్ షాప్ ఓనర్లకు ఇయ్యరు. మధ్యలో బాగుపడేటోడు అంటే సపరేట్గా ఇంటికాడ కూర్చొని పనిచేస్తున్నటువంటి ఎవరైతే చికెన్ కంపెనీలు ఉన్నాయో, పౌల్ట్రీ కంపెనీలు ఉన్నాయో వాళ్ళు బాగుపడుతారు.